కాకినాడ జిల్లా పిఠాపురంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగా గీత విశ్వనాథానికి సీఎంఓ ఆఫీస్ నుంచి పిలుపు వచ్చింది. పిఠాపురం ఇన్ఛార్జిను మార్చే దిశగా అధిష్టానం ఆలోచనలు చేస్తోంది. ముద్రగడ వైసీపీలో చేరి పిఠాపురం నుండి పోటీ చేసే అవకాశం ఉంది. లేదంటే ముద్రగడ కుటుంబం నుండి ఒకరు బరిలో ఉండే ఛాన్స్ ఉంది. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ పై ముద్రగడను పోటీలో నిలిపేందుకు అధికార పార్టీ కసరత్తు చేస్తోంది. గాజువాకలో కూడా పవన్ కళ్యాణ్ మరోసారి రీసర్వే చేయిస్తున్నారు. మరోవైపు అసంతృప్తిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మతో అధికార పార్టీ మంతనాలు జరుపుతోంది. వర్మను లాగేందుకు జిల్లాకు చెందిన కొంతమంది పెద్దలు రంగంలో దిగారు. అయితే వంగా గీతకు ఎక్కడి నుండి టికెట్ ఇస్తారనేది ఉత్కంఠగా మారింది. 2009లో ముద్రగడ, వర్మ, గీత ముగ్గురు వేర్వేరు పార్టీల తరపున బరిలో నిలబడ్డారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, పిఠాపురం రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారబోతున్నాయి? కృప, కాకినాడ జిల్లా పిఠాపురంలో ఒక్కసారిగా వేడెక్కిందని చెప్పుకోవచ్చు. అయితే పిఠాపురం సమన్వయకర్తగా ఉన్న వంగా గీతా విశ్వనాథాన్ని నిన్న సీఎం ఆఫీస్కి అయితే పిలిపించుకోవడం జరిగింది. పిలిపించి వంగా గీతా విశ్వనాథంతో కూడా మాట్లాడినట్లు అయితే తెలుస్తుంది. అయితే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి అంటే కాకినాడ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా ఉన్న ముద్రగడ ఎటువైపు వెళ్తారనే అంశంపై ఒక కొలిక్కొచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే వైసీపీ నేతలతో కూడా ముద్రగడ టచ్లోకి వెళ్ళారు. టచ్లోకి వెళ్లడంతో ప్రస్తుతానికైతే మాత్రం వైసీపీలోకి చేరేందుకైతే మాత్రం రంగం సిద్ధం చేసుకున్నట్లు కూడా తెలుస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. కృప, అయితే వైసీపీలో కనుక ముద్రగడ చేరితే కనుక పిఠాపురం నుంచి పోటీ చేసేందుకైతే అన్ని రకాలుగా కూడా సమీకరణలు కూడా సానుకూలంగా ఉన్న నేపథ్యంలో పిఠాపురం నుంచే పోటీ చేసే అవకాశం ఉంది. అయితే ముద్రగడ పోటీ చేస్తారా లేకపోతే తన తనయుడు గిరి పోటీ చేస్తాడా అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి మాత్రం పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేస్తారని చెప్పి వార్తలు రావడంతో ఇటు అధికార పార్టీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోటీగా ముద్రగడను దింపే వ్యూహంలో అయితే మాత్రం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ అంటే ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ పిఠాపురమే కాకుండా గాజువాక్ కూడా రీసర్వే కూడా చేసుకున్నట్లయితే మాత్రం తెలుస్తుంది. కృప, అయితే ప్రస్తుతానికైతే మాత్రం పిఠాపురంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయని కూడా మనం చెప్పుకోవచ్చు. కృప, సతీష్, పిఠాపురంలో వర్మకి అక్కడ ఉన్నటువంటి స్థానికుల నుండి మద్దతు బాగానే ఉంది. ఆయన జనసేన నుండి పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేస్తారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అసలు ప్రచారానికి కూడా రానవసరం లేదు, గెలుపు మొత్తం నేనే అందిస్తా అంటూ ఆ విధంగా ఆయన అసహనాన్ని వ్యక్తం చేశారు. మరి వర్మ ఏమంటారు? వర్మ వర్గీయులు ఏం చెప్తున్నారు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి? ప్రస్తుతం మనం పిఠాపురం నియోజకవర్గంలో చూసుకుంటే కనుక మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకి అయితే మాత్రం గత 4 సంవత్సరాల నుంచి కూడా ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యల్లో తిరగడంతో అతనికి మంచి అంటే గెలిచే అవకాశాలు అయితే మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంటే ఈ సీట్ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారో లేకపోతే జనసేన బరిలో ఉంటుందని చెప్పి వార్తలు రావడంతో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ మాత్రం ఒకటే చెప్తున్నారు, ఒకవేళ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే కనుక నేను పూర్తి మద్దతు పలుకుతాను, ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ కూడా రాకుండానే గెలిపించి పంపిస్తానని కూడా చెప్తున్నారు. అయితే ఇటు అధిష్టానం నుంచి కానీ లేకపోతే జనసేన ఈ 2 పార్టీలకు సంబంధించి అధిష్టానం నుంచి అయితే మాత్రం ఒక బలమైన హామీ ఇస్తే మాత్రం ఖచ్చితంగా మద్దతు పలుకుతానని చెప్పి వర్మ అయితే చెప్తున్నారు. అయితే పిఠాపురం నియోజకవర్గ ప్రజలైతే మాత్రం వర్మని గెలిపించుకునేందుకు అంటే గతంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి భారీ మెజార్టీని అయితే మాత్రం గెలుపొందిన నేపథ్యంలో తిరిగి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండాలని చెప్పి పిఠాపురం ప్రజలైతే మాత్రం కోరుకున్నారు. ఇటు కులాలకి మతాలకి సంబంధం లేకుండా వర్మ అయితే మాత్రం పిఠాపురం నియోజకవర్గంలో గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అధికార పార్టీ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అదే నేపథ్యంలో అంటే వర్మను కూడా లాక్కునేందుకు వర్మని అధికార పార్టీలో కలుపుకునేందుకు అయితే మాత్రం ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది పెద్దలు కూడా వర్మతో కూడా మాట్లాడే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లయితే మాత్రం మనకు సమాచారం ఉంది. అయితే వర్మ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను టీడీపీలోనే కొనసాగుతాను, నేను గెలిచే సీటు కనుక చంద్రబాబు నాయుడు నాకు ఖచ్చితంగా అవకాశం కల్పిస్తారు, నేను పిఠాపురం నుంచే బరిలో ఉంటానని చెప్పి ఖచ్చితంగా ఉంటానని చెప్పి వర్మ చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక అయితే 2009లో ఇటు వర్మ, గీత, ముద్రగడ ఇలా ముగ్గురు కూడా వేరు పార్టీల నుంచి పిఠాపురం నుంచే బరిలో ఉన్నారు. అలాంటి ముగ్గురిని కూడా అధికార పార్టీ వ్యూహాత్మకంగా ఒకే పార్టీలో తన పార్టీలోకి తీసుకొచ్చుకునేందుకైతే ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ కూడా పిఠాపురం నియోజకవర్గం నుంచి అయితే మాత్రం ఇటు ప్రజల్లో కావచ్చు క్షేత్రస్థాయిలో కూడా వర్మ అయితే బలంగా ఉన్నారు. వర్మను కూడా అధికార పార్టీ తీసుకునేందుకైతే మాత్రం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే తెలుస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. కృప, సతీష్, మరి ముద్రగడతో మనం టీడీపీ నేతలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు చూసాం.
ఆయన ముద్రగడ ఇటు జనసేనకు టీడీపీకి మద్దతిస్తారనే ప్రచారం అప్పుడు బాగా జరిగింది. అయితే బహిరంగ లేఖ రాశారు పవన్ కళ్యాణ్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ. మరి వైసీపీలో చేరడానికి ముద్రగడ కుటుంబం సిద్ధమా? చేరితే ఎటువంటి రాజకీయ పరిణామాలు ఉండబోతున్నాయి? అయితే ప్రస్తుతం చూసుకుంటే కనుక ముద్రగడ పయనం అనేది ఒక రాజకీయ చర్చకైతే వేదిక అయిందని కూడా చెప్పాలి. అంటే మొదట్లో వైసీపీలో చేరతారని చెప్పి వార్తలు వచ్చాయి. తర్వాత వైసీపీ పెద్దలు కూడా టచ్లోకి వెళ్తున్నారు, సజ్జలతో కూడా కలుస్తారు, లేకపోతే జగన్ కూడా కలుస్తారని కొన్ని వార్తలు వచ్చినాయి. అనంతరం నేను వైసీపీలోకి వెళ్ళట్లేదు, జనసేన పార్టీలో కానీ టీడీపీ పార్టీలో కానీ వెళ్ళే అవకాశం ఉన్నట్లయితే మాత్రం జనసేనకు సంబంధించి తాడేపల్లిగూడెం జనసేన నేతలు బోలిశెట్టి శ్రీనివాస్ కూడా ముద్రగడ పద్మనాభాన్ని పలుమార్లు అయితే కలిసిన తర్వాత ఇటు పవన్ కళ్యాణ్తో కూడా ఇటు ముద్రగడ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా లేఖలు కూడా రాసుకున్న పరిస్థితి కూడా నెలకొంది. మరికొద్ది రోజుల్లో పవన్ కళ్యాణ్ వచ్చి ముద్రగడను ఆహ్వానించిన నేపథ్యంలోనే జనసేనలో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా ఒక ప్రకటన కూడా అంటే జనసేన నేతలు కూడా ప్రకటించిన పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా చెప్పొచ్చు. అయితే కొద్ది రోజుల నుంచి కూడా ముద్రగడ పద్మనాభం దగ్గరికి జనసేన వస్తారన్న వార్తల్లో పవన్ కళ్యాణ్ వెళ్ళకపోవడంతో ఇటీవల కాలంలో ముద్రగడ పద్మనాభం కూడా ఒక లేఖ రాశారు. అంటే ఇప్పటి వరకు కూడా మీరు వస్తారని చెప్పి మీ మనుషులతో కూడా సమాచారం ఇచ్చారు, అయితే మీరు ఎప్పుడు రాలేదు అని చెప్పి ఒక అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు. వ్యక్తం చేసిన 2 రోజుల్లోనే ఇటు వైసీపీలోకి వెళ్ళే అవకాశం ఉన్నట్లయితే మాత్రం వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీకి సంబంధించిన కొంతమంది పెద్దలు కూడా ముద్రగడని కలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం చూసుకుంటే ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి ఒక నియోజకవర్గానికో ఒక జిల్లానికో సంబంధించిన వ్యక్తి కాదు, ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక కులానికి కూడా ఒక సామాజిక వర్గానికి కూడా సంబంధించిన వ్యక్తి కావడంతో అధికార వైసీపీ వ్యూహాత్మకంగా ముద్రగడ పద్మనాభాన్ని అయితే మాత్రం తీసుకుంటే కనుక కాపు సామాజిక వర్గం అంతా అతని వైపు ఉంటుంది. ఇటు జనసేన వైపు కాకుండా ముద్రగడ వైపు మారే అవకాశం ఉన్న నేపథ్యంలో వైసీపీ అయితే మాత్రం వ్యూహాత్మకంగా ఆలోచనలు చేస్తూ కూడా ముద్రగడని తీసుకునే ప్రయత్నాలు కూడా చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అది ఏ స్థాయిలో ప్రభావం చెప్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. కృప.